వాష్రూమ్లోకి వెళ్ళి సిగరెట్లు కాలుస్తున్నది ఆ రికార్డ్ అసిస్టెంట్ ల్యాబ్ అసిస్టెంట్ రవీందర్రావు చూశారని, దాన్ని చూసి ఆయన వచ్చి క్లాస్ రూమ్లో మళ్ళా ఈ విషయం మీద క్వశ్చన్ చేయటం వల్ల వీళ్ళు ఆవేశంగా అతను పునీత్ కుమార్ లేచి అతను కూడా ఏదో ఒక మాట బూత్ మాట వాడాడని ఇప్పుడు అతను విద్యార్థి చెప్తున్నాడు. అది నేను ఎంక్వైరీ చేస్తాను. పునీత్ కుమార్ ప్రవర్తన సరిగా లేదనేది ఇప్పుడు ఆ హెచ్ఎం గారు కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఇలాంటి అతని దగ్గర నుంచి కంప్లైంట్స్ వచ్చినాయని టీచర్ల ద్వారా చెప్తున్నారు. అది నేను సమగ్రంగా ఎంక్వైరీ చేస్తాను. రెట్టు కాల్చారా లేదా అనేది, లేకపోతే ఇతను బూతులు తీయటం అనేది కూడా తప్పే. కానీ విద్యార్థిగా అతను క్రమశిక్షణ తప్పకూడదు, చేసుకోకూడదు. 26న జరిగిన ఇన్సిడెంట్స్ని మరి మా నోటీసుకు తీసుకురానందుకు బాధ్యులపై చర్యలు కూడా తీసుకోబడతాయి. అట్లాగే ఎవరైతే ఈ దారి తప్పుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మరి పోలీస్ సిబ్బంది ద్వారా, కౌన్సిలర్స్ ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళని సక్రమ మార్గంలో వెళ్ళే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నానండి.